ఈ బుక్ చూసారా? ఈ బుక్ పేరు బాలల బొమ్మల భాగవత కథలు. దీని లోపల నాకు ఫస్ట్ పేజ్ ఒకటే వచ్చు, వినండి. పరీక్షితుడు పాండురాజు పుత్రుడు, పాండవుల మధ్యముడు అయిన అర్జునుడి భార్య సుభద్ర గర్భాన జన్మించిన పుత్రుడు అభిమన్యుడు. అతడి భార్య ఉత్తర గర్భాన జన్మించిన పుత్రుడు పరీక్షితుడు. కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత పాండవులు పరీక్షితుడిని పట్టాభిషిక్తుడిని చేసి మహాప్రస్థానానికి వెళ్ళిపోయారు. పరీక్షితుడు ధర్మబుద్ధితో సత్యవ్రతం పాటిస్తూ ప్రజలను కన్నబిడ్డల వలె పరిపాలిస్తున్నాడు. అతడి పాలనలో ధర్మం 4 పాదాల నడుస్తూ ప్రజలు ఎంతో సుఖ శాంతులతో జీవించసాగారు. ఒకనాడు పరీక్షితుడు అడవికి వేటకు వెళ్ళాడు. వేటలో అలసిపోయాడు. దాహం వేసింది. దగ్గరలోనే శమీక మహర్షి ఆశ్రమం కనిపించి అక్కడకు వెళ్ళాడు. ఆయన మహాతపశాలి. పరీక్షితుడు వచ్చే సమయానికి ఆయన ధ్యానంలో ఉన్నాడు. పరీక్షితుడు మహాత్మా, దాహం వేస్తున్నది, నీరు ఇప్పించు అంటూ అడిగాడు.